ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఇంకా 6 నెలల గడువున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో కావడానికి అధికార ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గెలుపు గుర్రాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందుగా ప్రతి జిల్లాలోనూ సభను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు నాందిగా ఫిబ్రవరి 6న సమర శంకారావం పేరుతో సభల్ని నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో తొలి సభ తిరుపతిలో, తర్వాతి సభ కడపలోనూ, ఆ తర్వాత అనంతపురంలో నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 6న జరిగే తిరుపతి సభలో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇక ఏ జిల్లాకు ఆ జిల్లాలో నిర్వహించే సమర శంకారావం సభలో ఆయా జిల్లాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే వీలుందని చెబుతున్నారు. ఏదైనా సీటు విషయంలో ఇబ్బందికర పరిస్థితుంటే అలాంటి వాటిని విడిచిపెట్టి మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 13 సభలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈ సభలు దాదాపుగా పూర్తవుతాయని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.